ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఎన్టీఆర్ కెరియర్లోనే డిఫరెంట్ టోన్లో ఫిక్షనల్ కథాంశంతో ఈ మూవీని కొరటాల సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషలలో ఈ మూవీ రిలీజ్ కానుంది. 2 భాగాలుగా దేవర మూవీ రానున్నట్లు ఇప్పటికే కొరటాల శివ ప్రకటించారు. జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఆమె కెరియర్ చేస్తోన్న పెద్ద బడ్జెట్ స్టార్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. దీంతో దేవర మూవీపై జాన్వీ కపూర్ చాలా హోప్స్ పెట్టుకుంది. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంతో ప్రతినాయకుడిగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్గా దేవర టీజర్ని రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్లోనే ఇదొక బెస్ట్ మూవీ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. తాజా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. ఈ సినిమా 5 భాషలకి సంబంధించిన డిజిటల్ హక్కులని నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఏకంగా 150 కోట్లకు పైగా ఆఫర్తో డిజిటల్ రైట్స్ని ఆ సంస్థ దక్కించుకున్నట్లు టాక్. ఈ మూవీని 300 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు. అంటే డిజిటల్ రైట్స్ ద్వారానే కొంత పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. ఇక థియేట్రికల్ రైట్స్ పై కూడా నిర్మాతలు భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా థియేట్రికల్గా 250 కోట్ల వరకు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్తో పాన్ ఇండియా ఇమేజ్ తారక్కి రావడంతో ఖచ్చితంగా నార్త్లో కూడా దేవర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటంతో అక్కడ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.